హలో అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే, నా ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, కొన్ని డేస్ క్రితం నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి చార్మినార్ వెళ్ళాననమాట. సో, మేము వెళ్ళేసరికే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, ఇంకా లంచ్ చేసేసి చార్మినార్ చూద్దాము అనుకున్నాము. సో, ఎప్పటినుంచో షాదాబ్ హోటల్‌కి రావాలి అనుకుంటున్నాము. ఇక్కడ బిర్యానీ బావుండిద్దని నేను చాలా చోట్ల విన్నాను అండ్ వీడియోస్ కూడా చూశాను. సో, ఇంకా ఇక్కడికైతే వచ్చాము. జనం అయితే చాలా ఎక్కువ మందున్నారు. చాలా రష్‌గా ఉంది. నేను ఇప్పటివరకు చాలా రెస్టారెంట్స్‌కి వెళ్ళాను కానీ, మరి ఇంత జనమైతే ఎక్కడ లేరు. ఎలా అంటే మనం చాలా సేపు వెయిట్ చేయాలి. అండ్ మనం ఇంతమంది మెంబర్స్ ఉన్నామని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళి నోట్ చేయించుకొని, ఖాళీ అయ్యాక వెళ్లి కూర్చోవాలి. మా లక్ ఏదన్నా ఉంది అంటే ఎక్కువ సేపు వెయిట్ చేయకుండానే మాకు టేబుల్ దొరికిందనమాట. సో, మేము స్టార్టర్స్ ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే బావుంది. ముందు నేను సర్వీస్ గురించి చెప్పి తర్వాత ఫుడ్ గురించి చెప్తాను. సర్వీస్ ఏంటంటే మనం జనరల్‌గా స్టార్టర్స్ చెప్తాం కదా ముందు. వాళ్ళైతే స్టార్టర్స్ అసలు ఇప్పుడు ఇవ్వము అంటే లైక్ చాలా టైం పట్టిద్ది అని వాళ్ళసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏం కావాలి అని కూడా అడగలేదు. సో, బిర్యానీ మాత్రమే అవైలబుల్‌గా ఉంది అన్నట్టు చెప్పారనమాట. మేమన్నాం అప్పటికి, మేము బిర్యానీ తింటూ ఉంటాము. ఆ టైంలో మీరు చివర్లో అయినా గానీ స్టార్టర్ తీసుకురండి అని చెప్పి. వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోలేదు. సో, ఇంకా మేము తప్పదన్నట్టు ఇంక బిర్యానీ చెప్పుకొని బిర్యానీని తిన్నాము. సో, ఇంక ఫుడ్ విషయానికొస్తే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ ఒక అమ్మాయి ఆ రోజు నాన్ వెజ్ తినదనమాట. అందుకని తన కోసం వెజ్ చెప్పాము. ఒక మటన్, ఒక చికెన్ అండ్ ఒక వెజ్ బిర్యానీ చెప్పాము. మటన్ అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్. చికెన్ కూడా నచ్చింది. అండ్ వెజ్ మాత్రం అసలు నచ్చలేదనమాట. సో, కొన్ని ప్లేసెస్‌లో నాన్ వెజ్జే ఫేమస్ ఉండిద్ది. వెజ్ బాగోదు కదా! సో, ఇక్కడ మాత్రం వెజ్ మీరు ట్రై చేయకపోవడమే బెటర్ మమ్మల్ని అడిగితే. సో, మొత్తానికి సర్వీస్ అయితే అసలు నచ్చలేదు మాకు. ఇంకా ఏదో థమ్స్ అప్ మాత్రం ఇచ్చారు ఇవ్వాలి అన్నట్టు అడిగితే. సో, ఇంకా ఏంటి అంటే మేము బిర్యానీ తినేసరికి ఏదన్నా కావాలి అని ఫార్మాలిటీకైనా అడుగుతారు కదా! వాళ్ళు మాత్రం ఫింగర్ బౌల్ అండ్ బిల్ తీసుకొచ్చి మా పక్కన పెట్టేశారు. అంటే ఇంకా వెళ్ళిరండి బాయ్ బాయ్ అన్నట్టు. ఇంకా కాస్ట్ విషయం వస్తే మరీ ఎక్కువ అనిపించింది. మటన్ బిర్యానీ 380 అండ్ చికెన్ బిర్యానీ 360 ఉంది. కాస్ట్ ఎక్కువ కాకపోయినా అట్‌లీస్ట్ ఆ కాస్ట్‌కి 2 మెంబర్స్‌కైనా వచ్చిద్దనుకుంటాను కదా! బట్ అది గట్టిగా తింటే ఒక మనిషికి మాత్రమే సరిపోయేలా ఉంది. సో, మేము 3 బిర్యానీస్ చెప్పాం. 5 మెంబర్స్ మాకసలు సరిపోలేదనమాట. సో, ఇంకా ఇదైతే మా ఎక్స్‌పీరియన్స్ షాదాబ్‌ది. టేస్ట్ అయితే బావుంది. సర్వీస్ మాత్రం అస్సలు బాలేదు. టేస్ట్ కన్నా మనకి సర్వీస్ నచ్చితేనే ఇంకోసారి వెళ్ళాలి అనిపించిద్ది కదా! సో, ఏదో ట్రై చేయాలి, ఫుడ్ ఒకసారి తినాలి, ఫేమ్ ఉంది కదా! అని అనుకుంటే మాత్రమే ట్రై చేయడానికి బావుండిద్దిది. ఎక్కువ సార్లు వెళ్ళడానికైతే నేనైతే అసలు ఇంకోసారి వెళ్ళను గూడా. బట్ టేస్ట్ అయితే ఓకే బావుంది. అండ్ తర్వాత ఎదురుంగా ఒక పాన్ షాప్ ఉంటే పాన్ తీసుకొని తిన్నాము. సో, ఇంక తర్వాతయితే చార్మినార్‌కి వెళ్ళిపోయాం మేము. సో, మీరెప్పుడైనా షాదాబ్‌కి వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో, ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానెల్‌ని చూస్తుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, బాయ్. టేక్ కేర్.